వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది మన మిత్రులందరూ కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ డిఎస్సి గురుకుల జాబ్స్లో జరిగిన ప్రతి విధమైన అవకతవకల గురించి మాట్లాడినారు. చాలామందికి దాని మీద ఒక ఐడియా ఉంది. అయితే నేనేం మాట్లాడుతున్నానంటే, చాలామంది మిత్రులకు నేనేం చెప్తున్నానంటే, మనకు ఈ యొక్క గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో 2023 నవంబర్లో రిలీజ్ చేసిన తన మేనిఫెస్టోలో మనకు చెప్పింది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్పినారు. అది కూడా ప్రభుత్వ రంగాలలో, ప్రభుత్వ శాఖలలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు. మన ఓటు దోచినారు, అధికారాన్ని సాధించినారు. అయితే ఇంతవరకు కూడా వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు మనకు చూపించలే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన 55,000 ఉద్యోగాలు భర్తీ చేసి అది వాళ్ళ అకౌంట్లో చూపించే ప్రయత్నం జరిగింది, చెప్తున్నారు. వివిధ రాజకీయ వేదికలపైన కూడా మేము 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, ఆ నోటిఫికేషన్స్ ఎవరు వేసినారు, అవి నోటిఫికేషన్ ఏ ప్రభుత్వం వేసినది అన్నది నిరుద్యోగ సోదరులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, యావత్తు సమాజానికి మొత్తం తెలుసు. అయితే నేనేం మాట్లాడుతున్నానంటే, మనకు జీవో 29 వల్ల గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయి. మనకు సింగిల్ బెంచ్ అయితే దాన్ని 8 నెలలల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి, లేకపోయి ఉంటే ఎగ్జామ్ పెట్టండి అంటే ప్రభుత్వము మరి డివిజన్ బెంచ్కి పోయింది, వాళ్ళకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నది. ఈరోజు రిక్రూట్మెంట్ అయిపోయింది, గ్రూప్ 1 టోటల్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు ఒక 2,000 నుంచి 3,000 పోస్టులు ఉన్న క్రమంలో ఎక్కడ కూడా ఇది బ్యాక్లాగ్ వెళ్లకుండా దానికి తదుపరి సెకండ్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న గారి ఇంటికి వెళ్ళి మనకు 2024 సంవత్సరం రాఖీ పౌర్ణమికి రాకెట్లు పట్టుకొని వెళ్ళినారు. మహిళా ఉపాధ్యాయ అంటే నిరుద్యోగ సోదరులు, అదేవిధంగా మన దీపావళికి కూడా వెళ్ళినారు. పాపం వాళ్ళ ప్రయత్నం సఫలం కాలేదు, విఫలమైంది. ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఆ బ్యాక్లాగ్స్ అలానే 3,000 పోస్టులు పక్కన పెట్టేసినారు. అలాగే గ్రూప్ 4లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు చాలా మిగిలిపోయినాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడినారు. అయితే ప్రభుత్వము ఎక్కడ కూడా నిరుద్యోగ సోదరులు పట్టించుకోవట్లేదు. చాలా పోస్టులు బ్యాక్లాగ్లో ఉన్నాయి, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడ కూడా మనల్ని పట్టించుకోకుండా మొన్నటి రోజున పోలీసు హోంశాఖలో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్కు 16,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు కోర్టు నుండి కూడా తెలిసింది. మన వాళ్ళందరూ అడిగితే మనకు వీళ్ళు ప్రకటించినారు 16,000 ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 16,000 ఖాళీలు కూడా భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం ఏనాడు కూడా డైరెక్ట్గా కూడా ఎక్కడ కూడా చెప్పిన పరిస్థితి కనిపించలే. అయితే నా యొక్క వీడియోలో మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగ సహోదరులకు మనకు న్యాయం జరగట్లేదు, మనకు ఉద్యోగాలు మన కోసం మనం ఫైట్ చేస్తే న్యాయం జరగట్లేదు, ప్రభుత్వం కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేదు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారో, మీరందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో గ్రామ పంచాయతీ పరిధిలలో మనకు గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మనకు 8వ తారీఖు కోర్టులో కేసు ఉంది. అది ఖచ్చితంగా మన పక్షాన వస్తే తీర్పు ఖచ్చితంగా సాధ్యమైతే మీకు అవకాశం ఉంటే నిరుద్యోగ సోదరులారా, మీరు జెడ్పీటీసీకి పోటీ చేయండి, ఎంపీటీసీకి పోటీ చేయండి, అదేవిధంగా మీ గ్రామ సర్పంచ్గా పోటీ చేయండి, అదేవిధంగా మీరు వార్డ్ మెంబర్గా కూడా పోటీ చేసి మన నిరుద్యోగ యువత యొక్క శక్తి, పవర్ ఏంటనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజెప్పే విధముగా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా విజయం సాధించండి. ఎందుకంటే చాలా రకాలుగా మనల్ని అంచివేసినారు మొన్నటి వరకు. గ్రూప్ 1 పైన కావచ్చు, అదే డిఎస్సిలో కావచ్చు, అండ్ గురుకుల గ్రూప్ 4 చాలా ఉద్యోగాలలో అంచివేసినారు. ఏ విధంగా అంచివేసినారు అని మీకు అందరికీ తెలుసు. మనము సమయం ఇవ్వాలని కోరినప్పుడు కూడా చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టి అంచివేసినారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక విధంగా మీకు ఎవరికైనా అభ్యర్థులకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళండి. ప్రజలు ఇప్పుడు చేస్తున్న రాజకీయ వ్యవస్థను మార్చండి. ఎందుకంటే యువత అవసరం ఉన్నది, రాజకీయాల్లోకి యువత అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే నేను మళ్ళొకసారి చెప్తున్నా, నువ్వు రాజకీయాలలోకి రాకపోతే నువ్వు కోల్పోయేది ఏంటంటే తెలుసా? నువ్వు కోల్పోయేది ఏంటంటే, నువ్వు ఒక శిక్ష వేసుకుంటావు. నువ్వు రాజకీయాలకు రాకపోవడమే నువ్వు వేసుకునే శిక్ష. ఎందుకంటే నీవు రాజకీయాలకు రాకపోయి ఉంటే నీకంటే తెలివి తక్కువడు రాజకీయం చేసి నిన్ను పరిపాలిస్తాడు. నువ్వు వాని కింద
పాలితుడిగా ఉంటావు, పాలకుడిగా ఉండవు. పాలించబడే పాలితుడిగా నువ్వు ఉంటావు. అంటే నీ ఓటే వాడికి ఆయుధం కాబట్టి నీ ఓటు వానికి ఆయుధం కాకుండా నీ ఓటునే నువ్వే ఆయుధంగా మలుచుకొని నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టు. ఆ మొట్టమొదటి అడుగుమెట్టు మనకు గ్రామ వార్డ్ మెంబర్ నుండి సర్పంచ్తోని, ఎంపీటీసీతోని, జెడ్పీటీసీతోని మొదలవుతుంది. మొదటి మెట్టు మీ గ్రామం నుండి స్టార్ట్ చేయి. మొదటి మెట్టు మీరు ఖచ్చితంగా మొదటి మెట్టు మీ వార్డ్ మెంబర్గా నువ్వు స్టార్ట్ చేసి సక్సెస్ సాధించు, సర్పంచ్గా ఎదుగు. నేను మళ్ళీ చెప్తున్నా, యువత రాజకీయాల్లోకి రండి. మన దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మార్చడానికి. మన గ్రామ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన జిల్లా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మొత్తం మన చేతుల్లో ఉంది. యువత నువ్వు ఎప్పుడు మేల్కొని రాజకీయాల్లోకి వస్తావో అప్పుడు నీ తలరాత్రులు నువ్వు మార్చుకున్న వాడివైతావు. లేకపోయి ఉంటే నేను గిట్లనే ఇబ్బంది పెడతారు, నేను గిట్లనే అంచువేస్తారు, నీ హక్కులను కాలరాస్తారు, నేను మొత్తము అధోగతికి చేసి పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కుర్చీలో నువ్వు కూర్చుంటే నీ రూల్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు, నువ్వు అనుకునేది సాధించవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరులకి నేను చాలా వీడియోలలో చెప్పిన, మనం పాలించే వర్గంలో ఉండాలా. పాలించే వర్గంలో ఉంటే ఈ పీడిత వర్గాన్ని మొత్తంగా కూడా వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. నాకెందుకులే అని చెప్పేసి నువ్వు ముసుగు పెట్టుకొని ఇంట్లో అంటే గట్లనే ఉంటుంది, పాలన కూడా పడకెక్కుతుంది. ఎవడో మన మీద నెత్తి మీద కూర్చొని రూలింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ నోటిఫికేషన్స్ ఇప్పట్లో లేవు. ఈ ఖాళీ సమయాన్ని కాస్త మీరు రాజకీయాల వైపు మళ్లించండి. ఈ ఖాళీ సమయంలో రాజకీయాల గురించి ఆలోచించండి. రాజకీయము మేమెందుకు చేస్తామన్నా, మాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, వ్యవస్థ చెడిపోయింది, వ్యవస్థ దారుణం అయిపోయింది, ఎక్కడ చూసినా దోపకం, ఎక్కడ చూసినా అవినీతి, ఏడో చూసినా దందాలు, ఏడో చూసినా పంచాయతీలు అని నువ్వు అనుకున్న నీ రోజులు గిట్టనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు రాలేదు కాబట్టి, నీలాంటి మేధావి వర్గం రాజకీయంలోకి రాలేదు కాబట్టి, నీలాంటి యువత రాజకీయంలోకి రాలేదు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ అక్కడక్కడ మోపైతారు. మోపై సమాజంను భ్రష్టు పట్టించే పరిస్థితికి పట్టుకొస్తారు. నువ్వు రా, నీ వల్ల అవుతుంది. ఖచ్చితంగా సమాజం మార్పు కోసం నీ ప్రయత్నం నువ్వు చేయి. సమాజం మార్పు కోసం నీ ప్రయత్నం నువ్వు చేయకుండా ఒక గదిలోనే కూర్చోనో లేకపోతే నీ ఫ్రెండ్స్ సర్కిల్తో తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తేనో భవిష్యత్తు మారదు. రాజకీయంలో ఖచ్చితంగా యువత ప్రాధాన్యత ఎప్పుడైతే అధిక సింహభాగంలో ఉంటుందో ఖచ్చితంగా ఈ ముసలి పాలిత వర్గాలకు ఖచ్చితంగా వెన్నులో వణుకుబడుతుంది. నీ వల్ల మార్పు ఖచ్చితంగా ఉంటుంది, నీ వల్ల మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. యువత రాజకీయంలోకి వచ్చిన నాడే దేశ భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. రాహుల్ గాంధీ గారు లాంటి వారు కావచ్చు, ఇక్కడ కేటీఆర్ లాంటి వారు కావచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న పెద్ద నాయకులు ఎవరు చూసినా కానీ యువత ప్రాధాన్యత గురించే నొక్కి చెప్పుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు సాధ్యమైతే నీ పార్టీలకు వెళ్ళి టికెట్ తెచ్చుకో. యువత నీకు సాధ్యం కాకపోతే నువ్వు ఇండిపెండెంట్గా వచ్చి నీ యొక్క సత్తాను చూపించు. దేశ భవిష్యత్తును తలరాతను మార్చే శక్తి నీలో ఉంది. ఒక భగత్ సింగ్లా మొత్తం గర్జించు, ఉరిమించు, నీ యొక్క ప్రతిభను చాటి చెప్పు. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఎక్కడో దేశ స్థాయిలో జరిగేటి కావు మిత్రమా. ఇది నీ గ్రామ స్థాయిలో, నువ్వు పుట్టిన నీ గడ్డనేనా, నువ్వు పుట్టిన నీ మట్టిలోన, నీ ఇంటి ప్రాంతంలోనే, నీ ఊరు ప్రాంతంలోనే, నీ యొక్క బంధుమిత్రులు, నీ అన్నదమ్ములు, నీ చుట్టాలు, పట్టాలు, ఫ్రెండ్స్ అంతా నీ ప్రాంతంలోనే ఉండే నీ యొక్క పుట్టిన గడ్డ మీద జరిగేది స్థానిక ఎలక్షన్. ఈ స్థానిక ఎలక్షన్స్లో నీ ప్రతిభ చాటి చెప్పి ఖచ్చితంగా నీ గ్రామాన్ని పాలించే నాయకుడుగా, నీ గ్రామంలో మార్పు తెచ్చే నాయకుడిగా ఖచ్చితంగా నువ్వు ఎదుగు. ఇక్కడ ఉద్యోగం నోటిఫికేషన్ రాలే, నాకు ఉద్యోగాలు రాలే, నేనేం చదివినా ఉద్యోగం రాలే, నేను వెనుకబడిపోయినాను, 10 సంవత్సరాలు వృధా అయిపోయింది, 15 సంవత్సరాలు వృధా అయిపోయింది, ఎట్లా కాదు. ఇక నువ్వు ట్రాక్ మళ్ళించు. యువత రాజకీయంలోకి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్ఏ కావచ్చు, పోలీసు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎనీ ఎగ్జామ్ మీకు 18 నుంచి మొదలు పెడితే 35-34 సంవత్సరాల వరకు చదవండి. ఇక తర్వాత మీకు మ్యారేజ్లు అవుతాయి, మీ మీద చాలా బాధ్యతలు ఉంటాయి, సొసైటీ బాధ్యతలు కూడా. మీకు 30 దాటితే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంలోకి రండి. అవసరం అనుకుంటే 18 సంవత్సరాలకు వెళ్ళి వచ్చినా కూడా ఇంకా బెటర్. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులారా, నేను ప్రతిరోజు ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా మన ఛానల్లో. ఖచ్చితంగా ఈ సమాజం మార్పు కోసం మనం మాట్లాడదాం, ఈ సమాజ అభివృద్ధి కోసం మాట్లాడదాం, ఈ రాజకీయంలో యువత ప్రాధాన్యత గురించి ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.